ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. అథ త్రయోదశో అధ్యాయః. క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః. శ్రీభగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే ఏతద్యం వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞః ఇతి తద్విదః. ఈ శ్లోకంలో ఉన్న పదముల ఉచ్చారణ. కౌంతేయ, ఓ అర్జున, ఇదం శరీరం, ఈ శరీరము, క్షేత్రం ఇతి క్షేత్రము అని అభిధీయతే పిలువబడుచున్నది. ఏతత్ దీనిని గూర్చి యం వేత్తి ఎవరు తెలుసుకుందరో తం అతనిని క్షేత్రజ్ఞః ఇతి క్షేత్రజ్ఞుడు అని తద్విదః తత్వజ్ఞానులైన వారు ప్రాహుః పేర్కొందురు. శ్రీ భగవానుడు పలికిన, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రను గూర్చి ఎరిగినవాడు అంటే తెలుసుకున్నవాడిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. అంటే క్షేత్రం అంటే పొలములో నాటబడిన విత్తనములకు అనురూపమగు ఫలము తగిన సమయమున ప్రకటితమగును. అట్లే మన శరీరమునందు నాటబడిన కర్మల సంస్కార రూప బీజముల ఫలము తగు సమయమున లభించును. కావున దీనిని క్షేత్రము అని అందురు. మనము చిన్నప్పుడు ఏదైనా ఒక చిన్న మంచి పని చేయాలి అని సంకల్పించుకున్నాము అనుకోండి, అది ఆ సమయంలో పూర్తి కాదు. మనం శరీరం పెరిగినప్పుడు, మన ఆలోచనలన్నీ వృద్ధి చెందినప్పుడు, మనం బాగా అభివృద్ధిలోకి వచ్చినప్పుడు ఆ శ్వాసన అంటే మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో అది దాని యొక్క ఫలితము పెద్ద అయినప్పుడు ప్రకటితమవుతుంది అని చెబుతున్నారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. భారత, ఓ అర్జున, సర్వక్షేత్రేషు క్షేత్రమన్నింటిలో ఉన్న క్షేత్రజ్ఞం అపి క్షేత్రజ్ఞుని కూడా మాం నన్నుగా నేనే అని విద్ధి తెలుసుకొనము. చ మరియు క్షేత్రజ్ఞయోహో క్షేత్రము క్షేత్రజ్ఞుల యొక్క అంటే ప్రకృతి పురుషుల యొక్క యత్ జ్ఞానం ఏ తత్వజ్ఞానం గలదో తత్ అది జ్ఞానము అని మమ మతం నా అభిప్రాయము. అర్జున, అన్ని క్షేత్రముల యందున క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వముల గురించి తెలుసుకొనటయే జ్ఞానము అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞ స్వభావం గురించి అర్జునునికి ఉపదేశిస్తూ ఉన్నారు. ఇంకా అమానిత్వం, మదంబైత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఉపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ. అమానిత్వం తానే శ్రేష్ఠుడనను భావము లేకుండా ఉండుట. అదంబిత్వం డాంబికము లేకుండా ఉండుట. అహింస ఏ ప్రాణిని ఏ విధముగాను హింసింపకుండట. శాంతి క్షమాగుణము. ఆర్జవం మనోవాక్కుల యందు సరళత్వము. ఉపాసనం భక్తి శ్రద్ధలతో గురుజనుల సేవ. శౌచం బాహ్య అభ్యంతర శుద్ధి. స్థైర్యం అంతఃకరణ స్థిరత్వము. ఆత్మ వినిగ్రహ మనస్సు శరీరేంద్రియముల నిగ్రహము. తానే శ్రేష్ఠుడనే భావము ఉండకూడదు, డాంబికము లేకుండా ఉండాలి. అహింస క్షమించుకోవడము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్య అభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనస్సు ఇంద్రియముల యొక్క నిగ్రహము కలిగి ఉండాలి అని చెబుతున్నారు. ఇంద్రియార్థేషు వైరాగ్యము. అనహంకార ఏవచ జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం. ఇంద్రియార్థేషు ఇహపర భోగములయందును వైరాగ్యం ఆసక్తి లేకుండా ఉండుట. చ అనహంకార ఏవ
అహంకార రాహిత్యము కలిగి ఉండుట, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాను దర్శనం, జన్మ మృత్యు జరా రోగాదులందు దుఃఖదోషముల నుండి గుర్చి పదే పదే తలుచుకుంటూ ఉండాలి. ఇంద్రియార్థములందు వైరాగ్యము, ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండా ఉండడము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర అంటే ముసలితనము రోగాదులందు కూడా దుఃఖదోషములను పదే పదే స్మరించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. నిజమైన స్వచ్ఛమైన వ్యవహారం ద్వారా ద్రవ్యశుద్ధి, అట్టి ద్రవ్యము ద్వారా సమకూరిన అన్నముతో ఆహార శుద్ధి, యథాయోగ్య జీవనము విధానం వలన ఆచరణ శుద్ధి, జలము మృత్తికాదులచే శరీర శుద్ధి, ఇవి అన్నీను బాహ్యశుద్ధిలోని భాగములు. రాగద్వేషములు, కపటము మొదలుగా వికారములు నశించి అంతఃకరణం స్వచ్ఛమగుటను అంతఃశుద్ధి అని అంటారు. బాహ్యశుద్ధి అంటే మనము తీసుకునే ఆహారం కూడా అంటే యోగ్యంగా ఉండాలంటే దాని సంపాదన కూడా ఎటువంటి ఇది లేకుండా ఉండాలి. అంటే నిజాయితీగా సంపాదించిందిగా ఉండాలి. మనకు ఎవరైనా నీకు ఇంతే ఆదాయం, నీ కష్టానికి తగ్గ ఫలితం అని ఇంత అని ఇచ్చారనుకోండి, దానితో మనము జీవికను నడుపుకోవాలి. వాటితో తీసుకున్న ఆహారంతో మన శరీరాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత నీరు మట్టితో మన శరీరాన్ని శుద్ధం చేసుకోవాలి. ఇది బాహ్య శుద్ధి. అయితే ఈ తీసుకున్న ఆహారం ద్వారా మన మనసులో ఉన్న రాగద్వేషాలు ఇవన్నీ కూడా నశించి బాహ్యశుద్ధితో పాటు అంతఃశుద్ధి కూడా ఏర్పడుతుంది అని చెబుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఆసక్తి రణవిశ్వంగ పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపసక్తిషు. ఆసక్తి పుత్రధారా గృహాదిషు భార్య, పిల్లులు, ఇల్లు మొదలగు వాని యందు ఆసక్తి లేకుండా ఉండడము, అనవిశ్వంగ మమతారాహిత్యము మరియు ఇష్టోపవక్తిషు ఇష్ట వస్తు ప్రాప్తి యందు నిత్యం నిరంతరము సమచిత్తత్వం సమభావంతో ఉండాలి. భార్యాబిడ్డలను వదలమని కానీ ఆస్తిపాస్తులను వదలమని కానీ చెప్పడం లేదు. వాటి యందు మమకారము ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. ఎప్పటికైనా ఇవన్నీ ఎవరికో ఒకరికి ప్రాప్తించాల్సిందే కదా, మనది కాదు. మనం ఉన్నంత వరకు వీటితో కలిసి ఉండాలి. ఆస్తులతో అయినా, ఆస్తిపాస్తులతో అయినా, మనుషులతో అయినా, ఈ ప్రపంచంతో అయినా ఎంతవరకు అంతవరకే బంధము అనే వైరాగ్య భావనలో ఉండాలి అని చెప్తున్నారు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువాని యందు మమతాశక్తులు లేకుండా ఉండట, ఇష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండాట, ఎల్లప్పుడూ సమభావంతో ఉండుట అని చెప్తున్నారు. ఇంకా మయి చ అనన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశే సేవిత్వం ఆరతిర్జన సంసది. మయి చ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం ఆరతి జన సంసది. మయి పరమాత్మనైన నాయందు అనన్య యోగము అంటే భగవంతుడే సర్వస్వమని భావించుట ద్వారా అవ్యభిచారిణీ భక్తి దృఢమైన నిశ్చల భక్తి, వివిక్త దేశ సేవిత్వం మరియు ఏకాంతమైన పవిత్ర ప్రదేశమునందు నివసించుట, జన సంపది ఆరతి విషయాసక్తులైన మనుష్య సముదాయం నందు కూడా ఆసక్తి లేకుండా ఉండటం, ఇలా ఉండాలన్నమాట. సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడే కేవలము తన యొక్క స్వామి అని భావించి స్వార్థమును అభిమానమును త్యజించి పరమ శ్రద్ధాభక్తులతో భగవంతుని నిరంతరము చింతన చేయటే దృఢమైన నిశ్చల భక్తి అని అంటారు అని విశేషాంశము తెలుపబడినది. పరమేశ్వరుడైన నాయందు అనన్య యోగం ద్వారా దృఢమైన భక్తి కలిగి ఉండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించి ప్రవృత్తి కలిగి ఉండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండా ఉండాలి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానాన దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యథతో వ్యధ. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని తెలుసుకొనుట, ఏతత్ ఇది ఎంతును అమానిత్వం మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనం వరకు గల అంతయును జ్ఞానం జ్ఞానప్రాప్తికి సాధనాలు. అతః అన్యదా దీనికంటే వేరుగా యత్ ఏది కలదో తత్ అది అజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం అని చెప్పబడినది. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని తెలుసుకొనుట, ఇవి అన్నీను
అమానిత్వం మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనములు గల అన్ని జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము అని చెప్పబడింది. ఆత్మ వస్తువును అనాత్మ వస్తువులను తెలుసుకొనుటకు తోడ్పడు జ్ఞానమే ఆధ్యాత్మ జ్ఞానము అనబడును. ఈ తెలుపబడినటువంటి జ్ఞాన సాధనలకు విపరీతమైన అభిమానము, దంభము, హింస మొదలగునవి అజ్ఞాన వృత్తికి హేతువులు అవట వలన వాటినేమో అజ్ఞానం అని చెప్పారు. కాబట్టి వాటికి దూరముగా ఉండాలి. బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి ద్వారా మనిషి వైరాగ్య భావనను అలవర్చుకోవాలి అని ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన ఉపదేశం. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాల యొక్క భావము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.